ఢమ 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 గుండె ఢమరుకం రోగే గణ 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 గొంతు గంటగా మారే శంభో మా గుండె కైలాస శిఖరమురా అంబతో నువ్వు కొలువుండి అమ్మేలరా యోగం క్షేమం భారం నీదే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్స్. సినిమా చూపిస్తాం మామ పవర్డ్ బై అనిల్ స్లుంగిలు. సినిమా చూపించేటప్పుడు బంధాలు అనుబంధాల గురించి ఆలోచించాడు ఈ పెదరాయుడు. సొంత తమ్ముడికైనా సినిమా కనిపించాల్సిందే. నిన్న చూపించిన సినిమా గురించి మర్చిపోను, నేడు చూపించాల్సిన సినిమాని వాయిదా వేయను, రేపొద్దున చూపించే సినిమా గురించి ఆలోచించడు ఈ పెదరాయుడు. సీను గెటప్ సీను. పాడవాడు. ఓ నల్ల తారు డబ్బ లాంటి ఫేసు ఉన్న పిల్లడా, కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా, పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వనెట్టి వీపుపై గోకడా. జన్మలో నిన్ను పాడమని నేను అడగను. చాలయ్య చాలయ్య చెప్పినావు సొల్లు నీవు నేనే దొరికానా. మిమ్మల్ని పాట పాడమంటే నామే పడతారేంటి? ఇప్పుడు మన సినిమా చూపిస్తామో మొదటగా సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి? అందంగా ఉండేది శ్రియ, అందంగా నవ్వేది లయ, అందంగా పాడేది మన తేజప్రియ. లెట్స్ వెల్కమ్. सबको पटा ले सबको बचा दे, सबको पटा ले सबको बचा दे. వాట్ ఏ పర్ఫార్మెన్స్, అల్టిమేట్ చేసి తెలుసు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా తేజు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఈటీవీ ప్లస్ ఆహాయి హోలో చేస్తున్నాను. ఇంకా రికార్డింగ్స్ డబ్బింగ్స్ అన్ని చెప్తుంటాను. మంచి సింగర్ అవ్వాలి కోరుకుంటున్నాను. అవ్వాలంటే నా కోసం ఏదైనా పాట పాడాలి. ఓకే, తారుడు పాడనా? ఏదో పాడతాను. ఓ నల్ల తారు డబ్బ లాంటి ఫేసు ఉన్న పిల్లడా, కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఓ నల్ల తారు డబ్బ లాంటి ఫేసు ఉన్న పిల్లడా, కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. సుందరా సుందరా బందరు మంకిరి ఆరిపోని బందరా, అరే ఎద్దు లాంటి కింకరా బుద్ధులన్నీ వంకరా, ముదిరిన పెండరా వాగితే చొంగరా, పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వనెట్టి వీపుపై గోకడా. జన్మలో నిన్ను పాడమని నేను అడగను. పోలిన దగ్గరికి వెళ్తే మిగతా ముగ్గురు పిలుస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి? స్విమ్మింగ్ అన్నాక ఈత, సింగింగ్ అన్నాక శ్వేత రావాలి కదా. శ్వేత కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఏంటో డాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి నాకు అడుగుతాను. సింగర్ అంటే అందరిని ఎంటర్టైన్ చేయాలి కదా, పాట పాడుతూ డాన్స్ చేయాలి. సరే ఇప్పుడు పాట పాడుతూ డాన్స్ చేయి. చాలయ్య చాలయ్య చెప్పినావు సొల్లు నీవు నేనే దొరికానా, వెల్లయ్య వెల్లయ్య పొంగు నీవు పలికినావు నేనే మిగిలి
పెళ్ళానా బెగ్గరు ఫేసుతో ముందుకొస్తావు ఎవడైనా పోస్తే మందు కొడతావు నా మీద లవ్ అంటూ వెంట పడతావేమే మిమ్మల్ని పాట పాడమంటే నామే పడతారేంటి మామూలుగా నార్మల్ పాటలు పాడతారు రెగ్యులర్ పాటలు పాడతారు రెండు పాటలు పాడుతూ ఉంటారు ఆహా హీరో షోలో ప్యారడీ సాంగ్స్ పాడతాను బయట ఒరిజినల్స్ సూపర్ ఆ పొడిని దగ్గరికి వెళ్ళిపో కానీ ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి ఆవులు తినేలా వేసేది మేత మనుషులు వినేలా పాడేది మన గీత లెట్స్ వెల్కమ్ గీత రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్పర్ టాపులేసి పోదే పోదే పప్పర్ చెట్టు మీద మ్యాంగోలో నువ్వెంత చక్కగున్నావే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టావంటే టాపులేసి పోతే రో వెల్కమ్ టు సినిమా చూపిస్తాం గీత థ్యాంక్ యూ బాగున్నావా బాగున్నాను ఏం సూపర్ చేస్తున్నావు బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సింగర్ కింద ట్రై చేస్తున్నా చిన్న చిన్న మూవీస్ లో పడ ఏది నా కోసం పాడవాడు చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు నోరు కట్టుకుంటాడు రోడ్డుకు పడి చేస్తాడు ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనుకుంటాడు మీగ వస్తుందంట 100 మైళ్ళు పరిగెడతాడు చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు ఈ అమ్మాయిలంతా ఇంతేనండి ఎప్పుడు మగాళ్ళ మీద మొగుళ్ళ మీద ఏడవడం తప్పించి ఆడాలండి ఏమైనా అంటాం మా చేతిలో ఉందంత మీరు రాసిందే ఆట ఆడాలంటే మీరు పెన్సిల్ లాంటలమ్మా మగాళ్ళందరూ ఎరేజర్ లాంటలు మీరు ఎంత రాసుకున్నా సిరుపుకుంటూ వచ్చేస్తాం పక్క నుంచి ఎరేజర్లతో పెట్టుకోకుండా తెల్లి అలాగే సీన్ గారు వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా బెండ్ అవ్వాలి మా దగ్గర ఇప్పుడు రాబోయే మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసండి ఆహా అనిపించే హీరో మన అల్లు అర్జున్ ఆహా ఈహి ఓహో అనిపించేది మన సింగర్ అర్జున్ లెట్స్ వెల్కమ్ అర్జున్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానా స్కూల్ లాంటి పాపాయో మేరే దిల్ ఇంతనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ధమాకా లబో లబో లబ్ లబ్ నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా పరాతు కరే కొరోస్ కుస్తే ఆత్మయ్యరా మరి కోసో అర్జున్ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామ థ్యాంక్ యూ సో మచ్ భయ్య అర్జున్ ఏం చేస్తున్నావు ఎలా ఉంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంది భయ్య లాస్ట్ ఇయర్ పాడతా తీగలు పాడాను టాప్ 10 వచ్చాను సూపర్ ఆహా హీరోలో కంటిన్యూగా పాడుతున్నాను కూలీ చేస్తున్నారుగా నా కోసం ఏదైనా పాట పాడు మ్యాట్ అంటే మీ ముగ్గురు కలిసి మిమ్మల్ని తిడుతూ పాడారు అవును మీ ముగ్గురిని తిడుతూ మీకోసం పాట పాడతాను థ్యాంక్ యూ సో మచ్ కానీ రెచ్చిపో నువ్వు రోజు ఊడ్చే చీపురు కట్ట మారలేదు నేను రోజు ఎత్త చెత్త బుట్ట మారలేదు మనం రోజు కడిగే టాయిలెట్ మారలేదు నువ్వెందుకు మారావే పాకిజా ట్యాంక్ పండు మీద కుళ్ళు కంపు మారలేదు తుప్పు పట్టిపోయిన వాటర్ పంపు మారలేదు తాత చచ్చిపోతే సావు టప్పు మారలేదు మీరెందుకు మారారే పాకిజా తిరిగి తిరిగి అరిగిపోయిన చెప్పు మారలేదు కడిగి కడిగి విరిగిపోయిన కప్పు మారలేదు మీ తాత చచ్చిపోతే సావు టప్పు మారలేదు మీరెందుకు మారారే పాకిజా 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 బాత్రూమ్ లో మారాలి పెళ్లి బాజా పాకిజా 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 ఈ కంపు కోటకు నేను రాజా వీళ్ళకి ఇది సరిపోదు అనిపిస్తుంది నాకు ఇంకా ఏదో చూపించాలి వీళ్ళకి అది చూపించాలని నీ పోడిన దగ్గరికి వెళ్ళిపో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి సో నలుగురిలో ముగ్గురు మీ పాటలతో నాకు సినిమా చూపించారు
నేను ఐ హర్టెడ్. అందుకనే మీ నలుగురికి నేను సినిమా చూపించాలనుకున్నాను. కొంచెం తగ్గుతుంది ఇక్కడ. మా అమాయకపు ఫేసెస్ చూడండి. అమాయకపు ఫేసులు ఆ ఒక్కటి తీసే. ఆడపిల్లలు నాలుగు మాత్రం అలా తెలుసా మీది? ఓకే, మన సినిమా చూపిస్తాలో మన రౌండ్ స్టార్ట్ చేయాలంటే మీకు తలకు 2,50,000 రూపాయలు ఇవ్వాలండి. మీ నలుగురు ఇక్కడికి వచ్చేస్తే ఇచ్చేస్తాను. మా ధనలక్ష్మి పైన రండి. మా ధనలక్ష్మి పైన ఉంది. ఆవిడ ప్రసన్న చేసుకోవాలంటే ఏదైనా ఇంప్రెస్ చేసి ఆవిడ కింద రాబట్టాలి. మీరు ఏం చేస్తే ఆవిడ కింద వస్తుంది మీకు తెలుసు. ఫస్ట్ శ్వేత యాక్ట్రెస్ ని ఇమిటేట్ చేసి ఇంప్రెస్ చేస్తాను. సూపర్. అందరికి నచ్చే ఫేవరెట్ హీరోయిన్ అంటే సమంత గారు. తను ఎలా ఆడియో ఫంక్షన్ లో వచ్చినప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి సమంత గారు ఆడియో ఫంక్షన్ లో ఇప్పుడు సో ఇదన్నమాట. ఇలానే కాజల్ గారు గురించి అలానే నయనతార గారు. ఇప్పుడు ఎవరు ఇంకెవరు? హన్సిక గారి స్మైల్ చూ. హన్సిక గారు ఫస్ట్ టైం చూస్తున్నాడు. సూపర్. అమ్మ ధనలక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా మన ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తా. అలాగే ఒక టంగ్ టెస్టర్ ఇస్తా. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనేవాలన్నమాట. ఎవరైతే ఇక్కడ ఆడతారో, ఎవరైతే ముగ్గురు ఖాళీగా ఉంటారో వాళ్ళ ముగ్గురు దగ్గర లాగేసుకోవాలి. అదే అన్న కావాల్సింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, చేతులు అడ్డు పెట్టుకోకూడదు. ఇలాంటివి ఏం చేసినా రంగు పడిపోద్ది. ఓకే, మరి రంగు పడుద్ది రౌండ్ లో మొదటగా ఇక్కడికి వచ్చి ఆడబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే శ్వేత. గీతాన్ని పిలుద్దామా? గీత, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే మా కుప్ప కంకర కుప్ప, మా కుంక కంపర కుంక. మా కుప్ప కంకరి కుప్ప, మా కుంప కంకరి కుంప. కుంక కుంక. మా కుప్ప కంకరి కుప్ప, మా కుంక కంపరి కుంక. సూపర్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా కుంప కంకరి కుప్ప, మా కుప్ప కంకరి కుప్ప, మా కుంప కంపరి కంపరి, మా కుంప కంపరి కుంప, మా కుంప కంపరి కుంప, మా కుప్ప కంకరి కుంప, మా కుంక కంప. తినే మా కుంప కంప. ఇది గదా రివెంజ్ అంటే, ఇది గదా రివెంజ్ అంటే, ఇది గదా ప్రతీకారం. చెప్పు, సైలెంట్ గా ఉంటే కొట్టేస్తుంది. మా కుంప కంకరి కుంప, కంకరి కుంప, మా కుప్ప కంకరి కుంప. టైమ్ అవుట్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల. నాకు ఇందాక ఇచ్చిన టంగ్ టెస్టర్ ని ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పిందంటే 0. హలో సీన్ గారు, తేజ్ ప్రియ రెడీ అంట. తేజు శ్వేతను పిలుద్దాం. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కలర్ కర్రలు, నల్ల కలర్ కర్రలు.
ఒక నిమిషం మళ్ళీ చెప్పరా? ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. నల్ల కలర్ కలర్ రెండు ఎర్ర నల్ల కలర్ కర్రలు. సూపర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కర్ర కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కర్రలు. ఏం చెప్పావు? ఎర్ర కలర్ కలర్ ఎర్ర కలర్ కలర్ ఎర్ర కలర్ కలర్ I'm a very good girl. Send me your teacher, my dear brother. I'm a very good girl. Send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీలో సుకుంటే లిరిక్స్ చెప్తూ. I'm a good girl, I'm a good girl, I'm a good girl. ఎలా చెప్పింది తెలుసా? ఎర్ర కలర్ కళ్ళలు ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. నేను ముందే చెప్పాను కదండి, సింగింగ్ అంటే డాన్స్ కూడా ఉండాలి. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రలు నల్ల కలర్ ఇప్పుడు వస్తుంది ఏంటి? నీకు ఇచ్చిన టాంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పంటే 3 సార్లు. సూపర్. 30,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పి వెళ్ళి తీసుకో. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వెళ్ళి తీసుకో, లాగేసుకో. ఆయన ఇద్దరు ఆడేశారు, ఇంకిద్దరు ఉన్నారనమాట. ఇద్దరులో నువ్వా నేనా, నువ్వు వెళ్తావు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకెవరో కాదు, తేజు. ఇట్రా రమ్మని ఒకసారి మనోడిని. నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బెడ్. బెడ్ కాదురా. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. అంతే. సూపర్. అర్జున్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. ఫాస్ట్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్. Good blood, bad blood, bloody blood. Good blood, bad blood, bloody blood. Good blood, bad blood, bloody blood, bloody blood. Good blood, bad 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 blood, bloody blood. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి హోరర్ కొట్టుంది అందమైన ఫీలింగ్. సూపర్ అర్జున్, సూపర్. ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 7 times. 70,000 ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పేసి. 20 శ్వేత దగ్గర నుంచి 20, గీత దగ్గర నుంచి 20, అక్కడి నుంచి 30. రేయ్ లాగేసుకో. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. రైల్లో లారీలు, రోల్లో రీళ్లు, లారీలో రోళ్ళు. అమ్మో. సినిమా తేజు, చూపిస్తున్నా come on, తేజు. నీకు.
నాకు సినిమా చూపిస్తూ మామా. You are my darling, oh, lingo, lingo, ling. రైల్లో రాలీలు లారీలు రైల్లో లారీలు రైల్లో లాలీలు You are my darling, oh, lingo, lingo, ling. What a రైల్లో లారీలు రోల్లో రోల్లో రీళ్లు రీళ్లు ఉన్నాయి. లారీలో రోళ్లు అంతే. స్టార్టింగ్ ఏ పాట పాడావు? రైల్లో రాలీలు స్టార్టింగ్ ఏ పాట పాడావు? ఓ నల్ల తారు డబ్బలాంటి ఫేస్ ఉన్న పిల్లడా Your time starts now. రైల్లో లారీలు రీల్లో రోళ్లు రైల్లో లారీలు రోల్లో రీళ్లు లారీలో రోళ్లు అది రైల్లో లారీలు రోల్లో రీళ్లు రైల్లో లారీలు రోల్లో రీళ్లు లారీలో రోళ్లు రైల్లో లారీలు రైల్లో లారీలు రోల్లో రీళ్లు లారీలో రోళ్లు Time up. నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ గా చెప్పావంటే 3 times. తీసుకో 30,000 ఎవరో దగ్గర నుంచి అంత తీసుకుని చెప్పు. రే అర్జున్ నా 30,000 నువ్వు తీసుకున్నావు కదా ఐ షో యూ. అర్జున్ దగ్గర ఎంత తీసుకున్నావు? శ్వేత దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు? మా అర్జున్ దగ్గర 20,000 మా స్వీట్ శ్వేత దగ్గర 10,000. సో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటంటే జోర్సే మా. అమ్మ సెటప్. జోర్సే మార్ రౌండ్ అనేది ఒక బజర్ రౌండ్. నేను క్వశ్చన్స్ అడుగుతా 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించినవి ఉంటాయి. 6 క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కుతారు. బజర్ నొక్కి నాకు ఈ పక్క వచ్చి కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత అలా ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పారనుకో ఆపోజిట్ లో ముగ్గురు ఉంటారు కదా, ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద తప్పీలు మనం వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి పక్కన వచ్చి కూర్చొని రాంగ్ ఆన్సర్ చెప్పింది అనుకో ముగ్గురు కలిసి ఒకేసారి తప్పిక్కమని వాటర్ కొట్టేస్తారు. కానీ ఎవరైతే ఫస్ట్ మొహం మీద వాటర్ కొట్టారో వాళ్ళు 10,000 లాక్కోవచ్చు అక్కడి నుంచి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేను జోర్సే మారినప్పుడు మాత్రమే వాటర్ కొట్టాలి, బిఫోర్ దట్ కొట్టకూడదు. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది గీత. ఇంగవా ఈ పక్క వచ్చే హిందీ ఇప్పుడు ఆన్సర్ చెప్తుంది. ఆన్సర్ ఏంటమ్మా? రాశి కన్నా. రాశి కన్నా ఆన్సర్ చెప్పింది. రైట్ ఓ రాంగో చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. ఇప్పటి వరకు మా గేమ్ లో ఒక రూల్ మాత్రం, ఈ రూల్ మాత్రం ఎవరు అతిక్రమించలేదు. రూల్స్ అతిక్రమణ చట్టం ప్రకారం ఇప్పుడు తిరిగి ముగ్గురు మీద కొడుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కొట్టింది అర్జున్, సెకండ్ నేను. రైట్ ఆన్సర్. సూపర్. జోర్సే మార్. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా. స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. అండ్ మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఫస్ట్ బజర్ నొక్కేంది అగైన్ గీత. అయ్ బాబు ఓ రామ్ బాబు బాబు ఓ రామ్ బాబు కుర్రా మిసం కుర్రి చుప్పలన్న బాబు. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఆడియో రివ్యూ. సూపర్ గీత. జోర్సే మార్.
రెడీ 3, 2, 1 జోర్సే మార్. రెండుసార్లు ఎందుకు కొట్టింది తెలుసా? ఎందుకు? ఇందాక ఏ రీజన్ లేకుండా కొట్టింది కదా, దానికి సెల్ అయిపోయింది. అక్కడి నుంచి 10 తీసుకో. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. ఆ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో ఎంతమంది సింగిల్ లెగ్ పై నించున్నారు? తేజీ పక్కరమ్మా. ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్పాలమ్మా. ఒక మంది. ఒక మందే. ఏ గ్రహం ఇది? ఏ గ్రహం నుంచి వచ్చా? ఏ భాష అది? ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీద పడ్డది కదా పిండి, మొత్తం మర్చిపోయినా. అవునా? సరే మళ్ళా ఈమె చెప్పింది ఒక మంది ఆన్సర్. ఒక మంది అది రైటో రాంగో చూడాలి. ఇప్పుడు తేజు ఎందుకు అనుకుంటున్నావు అట్లా? చూసినావా? ఒక్క పిల్లగానే చూసినా. ఒక్క పిల్లగానే చూసినావా? కాలు లేపిండు అప్పుడు. పోరగా ఎందుకు లేపిండు కాలు? సరే చూసాం. ఇది ఆన్సర్ ఏంటో చూపారు. రే చూపారు. పిల్ల పిల్ల పోరగాడు పిల్ల అదిగో పోరి. ఆవేశంతో నొక్కద్దమ్మా అని చెప్పిన. ఒక్క పోరగాడు ఒంటికాలపై నువ్వు ఒక్క మంది అని చెప్పింది. ఇప్పుడు ఏమా ఇద్దరు ఎత్తిరాడా? ఈ ముగ్గురు ఎత్తిరీడా? రాంగ్ ఆన్సర్ చెప్పిన అమ్మా. జోర్సే మార్. ఫస్ట్ కొట్టింది గీత కాబట్టి 10 తీసుకో అక్కడి నుంచి. ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది తేజు. ఆన్సర్ అని చెప్పమ్మా. అల్లు సిరీస్. ఇది రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చూద్దామమ్మా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్. జోర్సే మార్. అంటుంది గాడి అయిపోదాం పదనమ్మ మన జోడి. ముగ్గురు కొట్టారు. ముగ్గురులో మాత్రం ఫస్ట్ కొట్టింది శ్వేత. మళ్ళీ గీత కొట్టింది. గీత 10 తీసుకో అక్కడి నుంచి. జోర్సే మార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో ఎన్టీఆర్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? శ్వేత ఈ పక్కన చెప్పు. పులిని దగ్గర నుంచి చూడాలనుకుంటే చూడొచ్చు, పర్లేదు. ఫోటో దిగాలంటే దిగొచ్చు, పర్లేదు. అదే ఆడుకుందామంటే వేటాడేస్తదే. ఎలా చెప్పింది తెలుసా? సింహం తో ఫోటో దిగాలంటే ఫోటో తీయించుకోవాలనుకో తీయించుకో, కానీ అదే ఆట ఆడాలనుకో డైలాగ్ రైట్ ఆర్ రాంగ్ చూద్దామే. ఆన్సర్ రివీల్ ప్లీజ్. శ్వేత రెడీయా? రెడీ అన్న. జోర్సే మార్. మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్.
ఫస్ట్ పదం నొక్కేసింది తేజు. ఈ పక్క వచ్చామ్మా. ఆన్సర్ అంటే చెప్పు. రమ్యకృష్ణ గారు. ఆన్సర్ రివీల్ ప్లీజ్ అమ్మా. సూపర్, రైట్ ఆన్సర్ తేజు. జసవార్. అక్కడి నుంచి 10 లాగేసుకోమ్మా. సో జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి. ఓకే, మీ నలుగురు మీ పొడిన దగ్గరికి మీ మనీ బాక్స్ తీసుకుని వెళ్ళండి. అమ్మా సెటప్. అరుస్తే కరుస్తా, కరుస్తే చరుస్తా, కాసేపు ఇక్కడే ఉంటే మోకాళ్ళు విరిచేస్తా. అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటో తెలుసా? వసూల్ రాజా. అమ్మా సెటప్. ఐ సెడ్ కమ్ ఇన్ సైడ్. ఈ వసూల్ రాజా రౌండ్ పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫోర్త్ లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే టాప్ లో ఉన్నారో, ఎవరున్నారు టాప్ లో? ఆబ్వియస్లీ అర్జున్. సూపర్. మనీ బాక్స్ తీసుకుని వచ్చాయి. సో నువ్వు ఇప్పుడు లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి గేమ్ ఆడేస్తారనమాట. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? గీతా రెడ్డి. ఏ గీతా వాంగమ్మా. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, ఒకవేళ నువ్వే చెప్తావు అనుకో, నీకు ఫస్ట్ క్వశ్చన్ అడగగానే బెలూన్ కింద దిగుతా ఉంటది. ఈ లోపు నువ్వు చెప్పేస్తాను, ఎందుకంటే కిందకు వచ్చేలా చెప్పారు మొత్తం. ఒకవేళ చెప్పాలనుకో బెలూన్ నేను ఎత్తిమే పగిలిపోద్ది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, నీ దగ్గర డబ్బులు మొత్తం తనకి వెళ్ళిపోతాయి, తను కొరత గేమ్ కంటిన్యూ చేస్తుంది. అర్థమైందా? రైట్, ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. రీమిక్స్ సాంగ్ మూవీ. నేను ఒక పాట చెప్తాను, రీమిక్స్ సాంగ్. నేను పాట చెప్పిన తర్వాత అది ఏ మూవీ లేదని మీకు చెప్పాలి. ఓకే అండి? రైట్, దీనికి ఆన్సర్ చెప్తే ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. దీనికి నువ్వు చెప్తావా లేకపోతే తన చెప్పమంటావా? నేనే చెప్తాను. నువ్వే చెప్తావు. ఓకే, అందం ఎందులం సుప్రీం. రైట్ ఆన్సర్. మా బిల్ల తోటకాడ. తెలియకపోతే పాస్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అరే ఓ సమా. రైట్ ఆన్సర్. గువ్వా గోరింకతో. రైట్ ఆన్సర్. స్వాతి ముద్దెపు జల్లులలో. తెలియకపోతే అటు అమలాపురం. ఓ మంచం వేసి దుప్పటేసి. బంగారు కోడి పెట్ట. రైట్ ఆన్సర్. దంచవేహే మేనత్త కూతురా. ఆకాశంలో ఒక తార. ఓకే, మా విల్ల తోటకాడ. రైట్ ఆన్సర్. స్వాతి ముత్యపు జల్లులో. అటు అమలాపురం. అర్జున్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా ట్రై చేసావు, కానీ టెన్షన్ చెప్పలేకపోయావు అంతే కదా. సరే, ఎలాగో చెప్పలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఇవిడికిచ్చే. సరే, నువ్వు చెప్పడం చెప్తాను. స్వాతి ముత్యపు జల్లులలో యాక్షన్ 3D అండ్ అటు అమలాపురం కొత్త జంట. మంచం వేసి దుప్పటేసి శివశాస్త్రి అండ్ దంచవే మేనత్త కూతుర రైడ్ నాని. ఆకాశంలో ఒక తార సేమటాపాకాయ్. సో ఇవి మిస్ అయిపోయావు అనమాట. సో మొత్తానికి గేమ్ మొత్తం ఆడేహావు కాబట్టి ఎనీహో నువ్వు వెళ్తూ వెళ్తూ మా కోసం, మా వాళ్ళ కోసం ఏదైనా పాట పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓపెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా సూపర్ నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి ఇద్దరులో ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నా చెప్పమ్మా అపనట్టుగా శ్వేత శ్వేత దా టాపిక్ ఏంటంటే హీరో వాళ్ళ మొదటి సినిమా హీరోయిన్ హీరో పేరు చెప్తాను హీరోతో పాటు చేసిన మొదటి హీరోయిన్ దానికి నువ్వు చెప్తావు ఆన్సర్ లేకపోతే దానికి ఇచ్చేస్తావా శ్వేత చెప్తుంది శ్వేత చెప్తుందంట శ్వేత చెప్తే ఉంటది లేకపోతే హెల్మెట్ అయిపోతుంది ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి చూడమ్మా యువర్ టైం స్టార్ట్స్ నౌ అల్లు అర్జున్ ఆదిత్య అగర్వాల్ రైట్ ఆన్సర్ రామ్ చరణ్ నేహా శర్మ రైట్ ఆన్సర్ పవన్ కళ్యాణ్ తన పేరు దేవయానియా పంచు మనోజ్ తమన్నా రైట్ ఆన్సర్ నాని నాని ఫస్ట్ మూవీ ఏంటి స్వాతి రెడ్డి రైట్ ఆన్సర్ నాగ చైతన్య సమంత నాగ చైతన్య ఫస్ట్ మూవీ ఏమై చేశారు కాదా నాగ చైతన్య తెలుగు వరుణ్ తేజ్ పూజా హెగ్డే రైట్ ఆన్సర్ నాగశౌర్య నాగశౌర్య ఫస్ట్ మూవీ ఏంటి నాగశౌర్య తెలియకపోతే తెలియవచ్చు పాస్ నితిన్ సదా రైట్ ఆన్సర్ మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు కదా ప్రీతి జింత రైట్ ఆన్సర్ You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo ling. సూపర్ సదా నీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం ఇచ్చే ఎలా అనిపించింది గేమ్ షో నైస్ షో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరి వెళ్తూ వెళ్తూ ఒక పాట వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే నీ తొందర తొందర సో ఇప్పుడు మిగిలిపోయింది ఆబ్వియస్లీ ప్రియా దా తేజు దా రైట్ ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను టాపిక్ ఏంటంటే పాట దాని మ్యూజిక్ డైరెక్టర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేదా అడిచేస్తావా అట్టే ఇస్తాను చెప్తావా మరి రెడీయా నువ్వు టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే ఉంటావా లేదా హెల్మెట్ అయిపోతావా ఎలా హెల్మెట్ అవుతా అంటే ఒకసారి పైకి చూడు తేజు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఇంటిలోన చాపొచ్చి నేల మీద పడ్డట్టు పాస్ చెప్పు తెలియకపోతే దేవిశ్రీ ప్రసాద్ రైట్ ఆన్సర్ వాలు కనుల దాన ఏఆర్ రెహమాన్ రైట్ ఆన్సర్ సిడ్నీ నగరం చేసే నేరం తమన్ తెలియకపోతే పాస్ పాస్ సత్యేయ గొడవ లేదు సత్యేయ బాధ లేదు పుట్టే 13 సవాలే పాసు నీలి రంగు చీరలోన చందమామ డాష్ డాష్ కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాస్ రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాముడు పాస్ చెప్పు వస్తుంది పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ పాస్ చెప్పే తెలియకపోతే అయ్యో రామా నీలగుమోమే ఎక్స్ట్రాడినరీ కనిపించిన మా అమ్మకే రైట్ ఆన్సర్
ఇప్పుడు చెప్పు కరెక్ట్ ఆన్సర్లు. సిడ్నీ నగరం చేసే నేరం, హారిస్ జయరాజ్, సత్తే గొడవాలి, చక్రి గారు, నీళ్ళ రంగు చేరన్, యువన్ శంకర్ రాజా, కన్ను పెట్టరు కన్ను కొట్టరు, రైట్ ఆన్సర్. రాను రానంటూనే చిన్న, రైట్ ఆన్సర్. పంచదార బొమ్మ, కీరవాణి గారు, రైట్ ఆన్సర్. నీ నగుమోమే, మణిశర్మ గారు, రైట్ ఆన్సర్. కనిపించిన సరే ఇప్పుడు ఏమైంది తెలుసా కథ? నీ దగ్గర పైసలు ఉన్నాయిగా, పైసలు వీడికి ఇచ్చేసి ఇక్కడ ఖుషిగిస్తా. ఇవ్వు మళ్ళా. ఎట్లా అనిపించింది గేమ్? సీరియస్లీ చాలా చాలా బాగుంది షో. నేను ఎన్నో గేమ్ షోస్ ఆడాను, కానీ ఇలాంటి గేమ్ షో ఇది ఫస్ట్ టైం. సీరియస్లీ నాకు మళ్ళీ రావాలని ఉంది, బుగ్గలతో ఆడుకోవాలని. ఏదైనా మంచి సాంగ్ పాడి మా వాళ్ళు దిల్ ఖుష్ చేసి పోవాలి. ఇడకెళ్ళి దిల్ ఖుష్ చేస్తా. చెప్పు, పాడు మళ్ళీ మంచి పాట. కంట్లో పడిపోయానే, మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే, మ్యాథ్స్ క్లాస్ కి మస్కా కొట్టిపోయానే, బాయ్ ఫ్రెండ్ తోనే మ్యాట్కి చెక్కేశానే, ఇంటర్వెల్ లో డ్రింక్ తాగుతూ అయ్యో బాబాయ్ కంట్లో పడిపోయానే, కంట్లో పడిపోయానే, మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే. నువ్వు ఎల్మినేట్ అయిపోయావే, ఓ తేజమ్మ ఎల్మినేట్ అయిపోయావే. బాయ్ బాయ్. సూపర్ సోదా. 10 లక్షలు ఉన్నాయి దగ్గర. ఇప్పుడు మనం 4th రౌండ్ గురించి తెలుసుకోవాలంటే 3rd రౌండ్ సెటప్ ఇక్కడ ఉంటుంది అనమాట. అమ్మ సెటప్, ఐ సెడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, అవుట్. ఇప్పుడు మనం 4th రౌండ్కి వెళ్ళబోతున్నాం. ఆ 4th రౌండ్ పేరేంటి తెలుసా నీకు? రన్ రాజా రన్. రన్ రాజా రన్ కూడా సెటప్ ఉండాలనుకుంటున్నావు నువ్వు? ఉండాలని అనుకుంటున్నాను. ఇక్కడ పారింగా ఇప్పుడు నువ్వు చేయాల్సిన టాస్క్ ఏంటంటే నీ దగ్గర ఉన్న 10 లక్షలతో 50 లక్షలు సంపాదించుకోవచ్చమ్మా. 50 లక్షలే? ఇప్పుడు నువ్వు 50 లక్షలు గెలుచుకోవాలంటే చేయాల్సిందల్లా ఒకటే చిన్న పని అమ్మా. ఈ మట్టి ఉంది కదా, ఆ మట్టి పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్క వెళ్ళిపోయి ఆ బొట్లో కొన్ని లెటర్స్ ఉంటాయి, జంబుల్ లెటర్స్. ఆ లెటర్స్ అన్ని ఆ బ్లాక్ బోర్డ్ మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అదంతా చేసేసి యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఎలాగైతే వెళ్ళో అలా వచ్చేస్తే నీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. సరే, నువ్వు ఈ టాస్క్ ని 1 minute లో చేస్తే 50 లక్షలు ఇస్తాను. ఓకే చేస్తావా? నెక్స్ట్ ఇంకా అందుకనే మీకోసం 80 seconds ఆప్షన్ ఉంటుంది. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు మొత్తం 30 లక్షలు ఇస్తా. ఇంకొక ఇంకోటి ఉంది అడుగుతామని తెలిసి నాకు, అందుకని కూడా పెట్టా. 100 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు 20 లక్షలు ఇస్తా. 100 seconds ఆడతాను. 100 seconds కి ఆడేస్తానండి మా శ్వేత. 20 lakhs కోసం గేమ్ ఆడేస్తాను అంటుంది. అమ్మ శ్వేత, ఇక్కడ టైమర్ ఉంది కదా, నేను రెడీ గో అన్నప్పుడు ఈ టైమర్ నొక్కిన తర్వాత నీ టైం స్టార్ట్ అయిపోద్ది. ఆ పక్కకి యాజిట్ చేసి పక్క వచ్చేసి మళ్ళీ టైమర్ ని ఎండ్ చేస్తే అయిపోద్ది అనమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నువ్వు ఆడేటప్పుడు మరి నేను ఎంకరేజ్ చేయాలి కదా మీ ఫ్రెండ్స్. నువ్వు పంపించేసిన ఫ్రెండ్స్ వచ్చారు మన కోసం. ఓకేనా? పిలిచేదా వాళ్ళని. లెట్స్ వెల్కమ్ అర్జున్, గీత అండ్ తేజు. సంగీతంలో ఇంకో థింగ్ ఏంటంటే నువ్వు టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న 10 లక్షలు కాస్త మా ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే, రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది సూపర్. అడుగులో అడుగేసి అడుగులో అడుగేసి మెల్లగా మెల్లగా. కమాన్ శ్వేత, కమాన్ కమాన్. స్లోగా స్లోగా కవర్ చేస్తురా. మెల్లగా మెల్లగా. బ్యాలెన్స్ చేసుకో. మమ్మీ అదే కమాన్ శ్వేత, కమాన్ కమాన్. కంగారు పడదు.
వచ్చే సూపర్. పెడతాను చేస్తాను. ఏం చేశారు ఇక్కడ కొడతారా ఉలిక్కి పడతారా. సూపర్ రైట్ ఆన్సర్. నువ్వు గెలవాలి. స్లోగా అడుగులో అడిగేసుకో. స్లోగా ఇందాక ఎలా వచ్చావు అలాగే అసలు సూపర్ స్లోగా నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. అమ్మా దళక్ష కిందగా సూపర్. చూసారు కదా ఈ వారం నలుగురు సెలబ్రిటీ 4 కంటెస్టెంట్లు వచ్చారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ గా సినిమా చూస్తారు, మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారు అనమాట. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రతి వారం ఉంటది. అందుకే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే సినిమా చూపిస్తాం సెట్ లో. ఎక్కడ వెళ్తాను. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ గెటప్ సీను. సినిమా చూపిస్తాం మావా. బాయ్. ఈ గోవిందరాజులు సినిమా చూపిస్తే ఏ పార్టిసిపేట్ అయినా గోవింద అనాల్సి. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను చిరంజీవి గారి పక్కన నించోడం. ఏంటి మీరు మా చిరంజీవిగా మారుతున్నారు? నువ్వు బొమ్మకు ఒకవైపే చూసావు, రెండో వైపు మేము చూపిస్తాం.